అభ్యర్థులందరూ కూడా తమ హావాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా మనం చూసుకుంటే కనుక ఎక్కడా కూడా కనీసం దగ్గరగా వచ్చిన సందర్భాలు కూడా ఏ నియోజకవర్గంలోని కూడా కనిపించలేదు. ఎక్కడ చూసినా కూడా దాదాపుగా 5 నుంచి 10,000 ఓట్ల తేడా, ఓట్ల మెజారిటీ తేడా అనేది మనకి కనిపిస్తూ వస్తుంది. ఒక్క అరకు పాడేరులో మాత్రం మొదటి నుంచి కూడా వైసీపీ తన హావాన్ని చాటుతూ వస్తుంది. అయితే అక్కడ మొదటి నుంచి కూడా వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ మాత్రమే ఆ 2 సెగ్మెంట్స్ లో మాత్రమే వైసీపీ తన హావాన్ని చూపిస్తూ వస్తుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా కూటమి హావా ఉంది. దానికి తగినట్లుగానే నిన్నటి దాకా కూడా విశాఖపట్నంలో ఋషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయంగా చెప్పబడుతున్న ఋషికొండ భవనాల మీద ప్రస్తుతం కొంతమంది టీడీపీ జెండాన్ని ఎగరవేసిన ఘటన చూసాము. దీంతో ఒకసారిగా వాళ్ళ జోష్ ఎంతవరకు ఉందా అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తున్న తీరైతే ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా మొత్తంగా కూటమి హవా అయితే కనిపిస్తుంది. రైట్ అనురాధ, మనకి మొట్టమొదటి ఫలితం ఏపీ నుంచి రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గెలిచినట్టు కనపడుతుంది. సుమారు 63,000 ఓట్ల మెజార్టీతో తొలి గెలుపు ఏపీ నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి గారికి దక్కినట్టు కనపడుతోంది. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మరో చిన్న విరామం. సాధారణ ట్రావెల్స్ అందిస్తున్నారు మహోన్నతమైన ముక్తినాథ్ యాత్ర, పశుపతినాథ్ టెంపుల్, డోలేశ్వర్ మహాదేవ్